హలో అందరికీ! ఈరోజు మా అమ్మ రొయ్యలు అండ్ ఎగ్‌తో అయితే ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే చేసింది. నాకైతే చాలా నచ్చింది. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, అందులో ఉప్పు, కారం అండ్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని, అంతా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో లైట్‌గా వాటర్ పోసుకొని, కలిపి, గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు టైం వేస్ట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 2 నిమిషాల తర్వాత అందులో ఒక 3 ఎగ్స్‌ని బీట్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో మనం దీన్ని కోడిగుడ్డు పరుటు ఎలా కలుపుకుంటామో అలాగా అంతా బాగా కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా మనం దీంట్లో నెయ్యి వేసుకొని కలిపి వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి.